'మద గజరాజ' మీ అందరికీ తెలిసిందే ఇది 12 ఇయర్స్ లాంగ్ డిలేడ్ ఫిల్మ్ ఇప్పుడు రిలీజ్ అయిందని. ఇక 2 అవర్స్ 25 మినిట్స్ రన్ టైమ్‌తో తమిళ్‌లో కూడా 'గేమ్ చేంజర్'తో పాటు ప్యారలల్‌గా రిలీజ్ అయ్యి 50 క్రోర్స్ ప్లస్ కలెక్ట్ చేసింది. ఈరోజు అంటే జాన్ 31న థియేటర్స్‌లో తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఇక చూసాక నేనైతే 12 ఇయర్స్ బ్యాక్ ఫిల్మ్ అని లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఫిక్స్ అయిపోయి చూడడం వల్ల ఏమో నాకైతే ఒక్కసారి కొన్ని పోర్షన్స్ కోసం మెయిన్‌గా కామెడీ కోసం నవ్వుకోవడానికి చూడొచ్చనిపించింది. మిగతాదంతా ఒక 50% ఔట్‌డేటెడ్ స్టైల్‌లోనే ఉంది. మెయిన్‌గా సెకండ్ హాఫ్‌లో చివరి అరగంటలో ఆ డెడ్ బాడీ కామెడీ ఏదైతే ఉందో బాగా నవ్వొచ్చింది. సినిమా 12 ఇయర్స్ బ్యాక్‌దే అయినా కానీ మరీ క్రింజ్‌లా అయితే లేదు. కానీ కొంత ఔట్‌డేటెడ్‌గా ఉంది. లైక్ అప్పట్లో ఇద్దరు హీరోయిన్ రోల్స్‌ని హీరోకి లవ్ ఇంట్రెస్ట్‌గా పెట్టేవారు కదా! అసలు హీరోయిన్స్ అక్కర్లేకపోయినా సరే, ఇక ఆ హీరోయిన్ పోర్షన్స్‌ని తీసేస్తే మిగతా సినిమా కొంత బానే ఉంది రొటీన్ స్టోరీ అయినప్పటికీ. ఈ మూవీ చూసాక ఒకటనిపించింది. ఇప్పట్లో వస్తున్న కొన్ని మూవీస్‌ని అనవసరమైన ఓవర్ హైపులతో లేపేస్తున్నారేమో అని. మెయిన్‌గా ఇన్‌స్టా పేజెస్‌లో. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అన్‌ఫార్చునేట్‌లీ వరలక్ష్మి శరత్‌కుమార్ గారి ఎక్స్‌పోజింగ్ ఉంది. ఆమె ఎంట్రన్స్ సీన్‌లో. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ చాలా సింపుల్. ఇంటర్వల్ టైమ్‌లో స్టార్ట్ అవుతుంది. హీరోకి ఉండే చిన్ననాటి ఫ్రెండ్స్‌లో ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి కారణం విలన్ అయిన సోనూ సూద్ గారు. సో, హీరో అప్పుడు ఏం చేశాడు? వాళ్ళ ప్రాబ్లమ్స్ తీరిపోయాయా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. కంటెంట్ ఈస్ కింగ్ అంటారు కదా! అలాగే మన 10 ఏళ్ల క్రితం వచ్చిన పాత సినిమాలను ఇప్పటికీ చూస్తాం యూట్యూబ్‌లోనో లేదా టీవీలో వచ్చినప్పుడో గాని. ఇది కూడా అలాంటి ఒక సినిమా. ఒక 50% ఔట్‌డేటెడ్ అయిపోయినా గాని మిగతా 50% మాత్రం ఇప్పుడు కూడా వర్కౌట్ అయ్యేటట్టే ఉంది. మెయిన్‌గా చనిపోయిన కొందరు యాక్టర్స్‌ని ఇందులో చూడొచ్చు. యంగ్ లుక్‌లో వింటేజ్ విశాల్ గారిని కూడా. సెకండ్ హాఫ్‌లో సోనూ సూద్‌కి, హీరోకి ఫేస్ ఆఫ్ సీన్స్, కామెడీ పోర్షన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్‌లో విశాల్‌తో వచ్చే కొన్ని సీన్స్ పర్లేదు. లొకేషన్స్ చాలా బాగున్నాయి. బట్ సినిమాటోగ్రఫీ మాత్రం అప్పట్లానే ఉంది వీక్‌గా. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సాంగ్స్ మాత్రం మరీ ఘోరంగా ఉన్నాయి. ఒక్క పాట కూడా నచ్చలేదు. మైనస్ పాయింట్స్. గ్యాప్ రావడం వల్ల కొన్ని సీన్స్‌కి ఔట్‌డేటెడ్ అని ఫీల్ వచ్చింది. మెయిన్‌గా హీరోయిన్స్ ట్రాక్. వాళ్ళ కోసం పెట్టిన సాంగ్స్ ఇవి. ఆ హీరోయిన్స్ ఇద్దరు ఉన్న సీన్స్ అన్ని తీసేసినా నష్టమేం లేదు. ఒక్కసారి అంజలితో హీరోని చూసి హీరోయిన్ ఫాదర్ మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం, మరీ కాళ్ళు పట్టుకొని బ్రతిమాలడం, సెకండ్ హాఫ్‌లో హీరో ఆటో వాళ్ళందరిని మ్యానిపులేట్ చేయడం, ఇలాంటివి మరీ ఓవర్‌గా ఉంటాయి. స్టోరీ కొంచెం రొటీన్. రీజన్ ఇదనే గానీ హీరో విలన్ క్లాష్‌నే సినిమా. గెస్ట్ అపియరెన్స్‌లో ఆర్య గారిని కావాలనే ఇరికించారని తెలుస్తుంది. ఇంకా సెకండ్ సాంగ్‌లో అంజలి అసలు ఎందుకొచ్చిందో మరి వాళ్ళకే తెలియాలి. లాస్ట్‌లో సదా గారితో ఎండ్ క్రెడిట్స్ టైమ్‌లో స్పెషల్ సాంగ్. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే కొంత కామెడీ పోర్షన్స్ కోసం, ఇంటర్వల్ నుండి ఎంట్రీ ఇచ్చే సోనూ సూద్ తర్వాత వచ్చే సీన్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. మిగతా సినిమాలో స్టోరీ టెల్లింగ్ అంతా కూడా ఇన్‌కన్సిస్టెంట్‌గా ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటుంది. కెన్ గివ్ ఎ ట్రై ఫర్ ఫ్యూ పోర్షన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.